అవును సార్. నమస్కారం. ఫోటో తీసుకోండి. ఫస్ట్ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దానిలో భాగంగా కానీ ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో భాగంగా అంటే 31st చాలా మంది కొంచెం మ్యూజియం చేయడానికి కొంచెం అంజలి చేయాలనుకుని ఏదో సంబరాలు చేయాలనుకుని వాళ్ళకి తెలియకుండా కూడా చాలా మందికి ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అది కాకుండా ఉండడానికి డిపెండ్ అయింది. ప్రతి ఒక్కరి ముఖ్యంగా యూత్ పిల్లలను చాలా అంటే ఒక క్రమమైన పద్ధతిలో ఉండాలన్న ఉద్దేశంతో ఈ షాపులల్లో లేకపోతే హోటల్స్లలో వీళ్ళు తిరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో ప్రయాణించుకుంటూ కూడా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ముఖ్యంగా ఏంటంటే సిగరెట్ దానిలో కొంచెం గాంజా సంబంధించిన ఇన్ఫర్మేషన్ దానిలో పాన్ షాప్లలో ఈ గ్రామ షాపులలో అందుతున్న ఇన్ఫర్మేషన్ తరువాత ప్రతి ఒక్క షాప్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు హోటల్స్లో అనుమానంగా కూడా ముఖ్యంగా ఈ బెల్ట్ షాప్లో కూడా బెల్ట్ షాప్లో నడపకుండా ప్రతి ఒక్క వరకు ఈ జల్లు నడపకుండా చేసి అందులో సిట్టింగ్ ఏమన్నా కూడా ఇమ్మీడియట్గా కేసులు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఏమన్నా అవేర్నెస్ కలవాలా, ప్రతి ఒక్కరు కూడా 31st రోజు ఆనందంగా వాళ్ళ కుటుంబాలతో తీసుకోవాలి తప్ప రోడ్ల మీద ఎలాంటి న్యూసెన్స్ చేయొచ్చు, ఎవరికి కూడా ఇబ్బంది కలిగించదు అనేది మా ఉద్దేశం. ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా వాళ్ళ కుటుంబంతో వాళ్ళ ఇళ్లలో సెలబ్రేట్ చేసుకోవాలి. బయట రోడ్ల మీద కేకులు కట్ చేయడం లాంటివి కానీ రోడ్ల మీద నూతన సంవత్సరం సెలబ్రేషన్ చేసుకోవడం కానీ చేయడం అలాంటివి ఎవరు చేయకూడదు. అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు నేను అడ్వాన్స్